కొత్త పెళ్లి కూతురు, కొత్త జీవితం, ఎన్నెన్నో కలలు. దాంతో పాటు చిన్నపాటి ఎవరికీ చెప్పుకోలేని ఇబ్బందులు, సందేహాలు. అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిగా హస్బెండ్‌కి చెప్పదలుచుకుంటున్నాను. మీరు మీ వైఫ్‌కి బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్‌గా ఉండాలి. కెరియర్‌లో, డైలీ లైఫ్‌లో కూడా. మ్యారేజ్ అయిన కొత్తల్లో ఇంటిమసీ సమయంలో కొంచెం పెయిన్, డిస్కంఫర్ట్ చాలా కామన్. దీని గురించి సరైన అవగాహన అవసరం. సింపుల్ ఆయింట్మెంట్స్ మీ డాక్టర్ గారిని సంప్రదించి యూస్ చేస్తే దాన్ని అధిగమించవచ్చు. అనదర్ వెరీ కామన్ ప్రాబ్లమ్, యూరిన్ పాస్ చేసేటప్పుడు విపరీతమైన మంట, అర్జెంటుగా వెళ్ళాలనిపించడం. ఈ ప్రాబ్లం ఉన్నట్లయితే దాన్నే హనీమూన్ సిస్టైటిస్ అంటారు. దీనికి మీరు కనీసం 3-4 లీటర్స్ వాటర్ తాగాలి. ఇంకోటి, ఇంటిమేసీ తర్వాత ఆ ఏరియాని ట్యాప్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. అప్పటికి తగ్గనట్లయితే మీ డాక్టర్ని సంప్రదించి సింపుల్ మెడికేషన్స్ తోటి ఈ ప్రాబ్లమ్ని అధిగమించవచ్చు. కొత్త బంధం, దాంతోపాటు చాలా ఫియర్ అండ్ యాంగ్జైటీ. ఈ స్ట్రెస్ తోటి బాడీ మజిల్స్ని టైట్గా పెట్టినట్లయితే ఆ పెయిన్ ఇంకా ఎక్కువ ఫీల్ అవ్వచ్చు. సో మనసు కామ్గా ఉన్నట్లయితే శరీరం సహకరిస్తుంది. మీరు సొంతంగా హార్ష్ కెమికల్స్ క్రీమ్స్ వాడద్దు. ఏమాత్రం డౌట్ ఉన్నా మీ డాక్టర్ని సంప్రదించండి. మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ప్రెగ్నెన్సీ కొంతకాలం తర్వాత ప్లాన్ చేద్దాం అనుకుంటే మాత్రం మీ డాక్టర్ని సంప్రదించి ఆ పద్ధతులు ఏంటో అన్నది మీ డాక్టర్తో డిస్కస్ చేయండి. మ్యారేజ్ అయ్యాక ఎన్నో మెమరీస్ ఉంటాయి. దాంతోపాటు చిన్న చిన్న చెప్పుకోలేని ఇబ్బందులు ఉంటాయి. సో డోంట్ సఫర్ సైలెంట్లీ, టేక్ టు డాక్టర్స్ హెల్ప్. మీకు మరిన్ని సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లేదా డిఎం చేయండి.